ప్రభాస్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులకే కాదు మిగతా హీరోల అభిమానులు కూడా ఎంతో సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సినీ హీరోతో ప్రభాస్ కు మంచి సంబంధాలు ఉండటం. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలవడంతో సోషల్ మీడియాలో సినీ అభిమానులంతా రచ్చ చేస్తున్నారు. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హారర్ ఫ్యాంటసీ ఫిలిం ది రాజా సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతి ఒకేసారి జానర్ మార్చి హర్రర్ ఫిల్మ్స్ ను అది కూడా ప్రభాస్ తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది ఈ టీజర్. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టు. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తిని పెంచారు. ఆ అంశాలేంటో వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండటం విశేషం. 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాజాసాబ్ టీజర్ విజువల్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. అయితే టీజర్లో యంగ్ ప్రభాస్ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో. ఇక ది రాజాసాబ్తో ప్రభాస్ని యంగ్గా చూపించే ప్రయత్నం చేశారు. తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. స్టైలిష్ లుక్ తో వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా డార్లింగ్ లోని హ్యూమర్ ను మళ్లీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండి తెరపై ఏకంగా 3 హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంతంగా డార్లింగ్ గా చూపించబోతున్నట్టుగా హామీ ఇచ్చారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతి డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్లోనే విడుదలవుతుందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. థమన్ సంగీతం అందించారు. ప్రభాస్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులకే కాదు మిగతా హీరోల అభిమానులు కూడా ఎంతో సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సినీ హీరోతో ప్రభాస్ కు మంచి సంబంధాలు ఉండటం. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలవడంతో సోషల్ మీడియాలో సినీ అభిమానులంతా రచ్చ చేస్తున్నారు. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హారర్ ఫ్యాంటసీ ఫిలిం ది రాజా సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతి ఒకేసారి జానర్ మార్చి హర్రర్ ఫిల్మ్స్ ను అది కూడా ప్రభాస్ తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది ఈ టీజర్. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టు. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తిని పెంచారు. ఆ అంశాలేంటో వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండటం విశేషం. 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాజాసాబ్ టీజర్ విజువల్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. అయితే టీజర్లో యంగ్ ప్రభాస్ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో. ఇక ది రాజాసాబ్తో ప్రభాస్ని యంగ్గా చూపించే ప్రయత్నం చేశారు. తాత వైర్ కోరికేసాడేమో చూడరా బయట. స్టైలిష్ లుక్ తో వింటేజ్ ప్రభాస్ ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా
డార్లింగ్ లోని హ్యూమర్ ను మళ్లీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండి తెరపై ఏకంగా 3 హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంతంగా డార్లింగ్ గా చూపించబోతున్నట్టుగా హామీ ఇచ్చారు. మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతి డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్, మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్లోనే విడుదలవుతుందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. థమన్ సంగీతం అందించారు. ప్రభాస్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులకే కాదు మిగతా హీరోల అభిమానులు కూడా ఎంతో సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క సినీ హీరోతో ప్రభాస్ కు మంచి సంబంధాలు ఉండటం. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలవడంతో సోషల్ మీడియాలో సినీ అభిమానులంతా రచ్చ చేస్తున్నారు. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హారర్ ఫ్యాంటసీ ఫిలిం ది రాజా సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతి ఒకేసారి జానర్ మార్చి హర్రర్ ఫిల్మ్స్ను, అది కూడా ప్రభాస్తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది ఈ టీజర్. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తిని పెంచారు. ఆ అంశాలేంటో వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీని కొంత షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండటం విశేషం. 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాజాసాబ్ టీజర్ విజువల్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. అయితే టీజర్లో యంగ్ ప్రభాస్ను మాత్రమే చూపించారు. తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాచి ఉంచారేమో. ఇక ది రాజాసాబ్తో ప్రభాస్ని యంగ్గా చూపించే ప్రయత్నం చేశారు. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. స్టైలిష్ లుక్తో వింటేజ్ ప్రభాస్ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా డార్లింగ్ లోని హ్యూమర్ ను మళ్లీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండి తెరపై ఏకంగా 3 హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ ను ఈ చిత్రంలో ప్రశాంతంగా డార్లింగ్ గా చూపించబోతున్నట్టుగా హామీ ఇచ్చారు. మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతి డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్, మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్లోనే విడుదలవుతుందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. థమన్ సంగీతం అందించారు.